హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అంద వీడియో. ఈరోజు అయితే మనం లాస్ట్ టైం అయితే వాటర్ మెలన్ది మొలకలతో ఉన్నవి పొలం అయితే చూసాం కదా, చిన్న చిన్న మొక్కలతో. ఇంకా నేను వెళ్ళినప్పటికీ చూసారా, మొత్తం పొలం నిండా వాటర్ మెలన్స్తో అయితే నిండిపోయినాయి. ఇంకా సైజ్ కూడా మామూలుగా రాలేదు. ఒక్కొక్కటి ఒక 5-6 కేజీస్ అయితే ఉంటాయి అన్నీ కూడా. ఇంకా మా పొలం అంతా ఎక్స్ప్లోర్ చేద్దామని ఈ వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా ఇది చెప్పాను కదా మా బ్రదర్ వాళ్ళదని. ఇంకా సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిందంటే ప్రతి ఒక్కరికి వాటర్ మెలనే గుర్తొస్తుంది కదా, అందుకనే ముందుగా వాటర్ మెలన్ అయితే వేయించారనమాట మా బ్రదర్ అయితే. ఇంకా వీడియోలో కనిపిస్తున్నారు కదా, తనే అనమాట. ఇంకా వేరే సైట్లో అయితే వంకాయలది అయితే వేశారు. మనకి సీజన్తో సంబంధం లేదనమాట. ఈ వంకాయవి అయితే ఎప్పుడు వస్తూనే ఉంటాయి కదా, సో మనకి ఇది వంకాయల చెట్లు వేసుకున్నా మనకి ఎప్పుడు లాస్ ఉండదు. సో అందుకనే ఒక సైడ్ అయితే వంకాయలు అయితే వేయించారనమాట. ఇంకా చూసారా, చిన్న చెట్టుకే మనకి ఆల్రెడీ ఫ్లవరింగ్, ఇంకా మనకి వంకాయలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా మనది ఎర్రమట్టి కాబట్టి మనకి ఏ వేసినా సరే, ఏ తోట వేసినా సరే మనకి మంచి దిగుబడి అయితే వస్తుందంట. సో అందుకనే మనకి మన తోట అయితే కొంచెం ఎక్కువగా రాబడి అయితే ఉంటుంది. ఇంకా ఎండాకాలం వస్తే టమాటాల సీజన్ అయితే అయిపోతుంది. ఆల్రెడీ ఇవన్నీ తీసేశారు కూడా. ఇంకా ఇవి వచ్చేసి తోటకూరవి విత్తనాలు, ఇంకా బర్బాటి విత్తనాలకైతే ఈ పొలంలో వేశారంట. అది కూడా నేను ఎక్స్ప్లోర్ చేశాను ఈ వీడియోలో. చూడడానికైతే చాలా బాగుంటుంది. ఈ తోట సైడ్ వెళ్ళినప్పటికీ చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట. ప్లెజెంట్గా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, సైలెంట్గా. అంటే మార్నింగ్ వాక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మా తోట పక్కన అయితే పామ్ ట్రీస్ అయితే ఉన్నాయన్నమాట. నేనైతే ఫస్ట్ టైం చూడడం దగ్గర నుంచి. ఇంకా వాటి స్టార్టింగ్ దగ్గర నుంచి, సీడ్స్ దగ్గర నుంచి మనకి ఫ్రూట్స్ వరకు ఎలా ఉంటాయో చూడండి. మొత్తం ముళ్ళులతో ఉంటుందన్నమాట ఈ ఫ్లవర్స్ కూడా మనకి. ఇంకా తెంపుదామని చూశాను, కానీ చాలా గట్టిగా ఉంది. ఇంకా చూసారా, ముళ్ళు అయితే చుట్టూ ఎంత ఇదిగా ఉన్నాయో. ఇంకా మా బ్రదర్ అయితే ఒకటైతే తీశారు మామూలుగా చూపించడానికి, ఒకటైతే తీసామన్నమాట. ఇంకా ప్రతి కాయకి కూడా ఫుల్ ముళ్ళులు ఉన్నాయన్నమాట దాని ఎండ్కి అయితే. ఇంకా దీని నుంచే మనకి ఆయిల్ అనేది వస్తుంది. ఇంకా మనకి పల్లెటూరులో కామన్గా ఎక్కడ చూసినా అరటి చెట్లు అయితే కామన్గా ఉంటాయి కదా. ఇంకా ఎక్కడ ప్లేస్ ఖాళీగా ఉన్నా సరే అరటి చెట్లు అయితే వేసేస్తుంటారు. అండ్ కొంతమందికి అచ్చుబడి రావంటారు, కొంతమంది అయితే ఇలా పొలాల్లో కూడా వేసుకుంటూ ఉంటారనమాట. ఇంక ఇవి కూడా చాలా బాగా వచ్చినాయి అరటిగెలలు అయితే. మేము వెళ్ళినప్పటికీ కొంచెం వర్షం పడిందనమాట ముందు, ఒక 2 days ముందంట. ఇంకా చాలా వరకు ఈ గుమ్మడికాయలు పొలం అయితే చాలా వరకు వేస్ట్ అయిపోయి, ఇంకా గుమ్మడికాయలు కూడా చాలా వరకు పాడైపోయి ఉన్నాయన్నమాట. నాకు కావాల్సిన 2 కాయలు అయితే తీసుకొని వచ్చాను. ఇంకా మనకి ఇక్కడ ఇటువైపు వస్తే ఎవరు ఏమనరు అనమాట. అంటే ఒక కాయ ఒక 15 రూపీస్ అలా పడుతుంది కాబట్టి ఎవరు అసలు ఏమనరు 1-2 కాయలకి. సో మేము వెళ్ళినప్పుడు కొన్ని మాకు అవసరమైనవి అయితే తీసుకొని వస్తూ ఉంటాము. ఇంకా ఈ చిన్నకాయ కూడా అలాగే ఉంచేసాను, కొంచెం పచ్చిగా ఉందని. చూసారా ఇవి ఎలా పాడైపోతున్నాయో. ఇంకా ఇదంతా కూడా ఆనపకాయ పాదనమాట, రోడ్ సైడ్ ఉంటుంది. ఇంకా చూసారా ఎలా పడిపోయి ఉన్నాయో. అదే మన సైడ్ అయితే తీసేస్తామన్నమాట ఈ టైంకి, కానీ ఇక్కడ అలా కాదు, పెద్ద అయినంత వరకు అవి అలానే ఉంటాయి. ఇంకా మేము కూడా ఒక కాయ అయితే తీసుకున్నాం, మా బ్రదర్కి కావాలంటే ఒక కాయ తీసుకున్నాడు. ఇంకా ఇవైతే ఫ్రీ అనమాట, మనకి ఎవరు ఏమనరు, మనం ఫ్రీగా తీసుకోవచ్చు. ఇంకా ఇదైతే మా బ్రదర్ అయితే జిమ్కి వెళ్తారు కాబట్టి ఇది ఎక్కువగా జ్యూస్ చేసుకొని తీసుకుంటారంట. వెయిట్ లాస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా తప్పగా ట్రై చేయండి. ఓన్లీ అనపకాయ ముక్కలుగా వేసి స్మాష్ చేసుకొని అందులో హనీ వేసుకొని మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుందంట. ఇంకా మేము లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇంకా రాలేదు, కానీ ఇవి చూసారా వెంటనే విత్తనాలకైతే యూజ్ చేస్తారంట ఇవి మొక్కజొన్నలు. ఇంకా ఒకటైతే ఓపెన్ చేయమన్నాను మా బ్రదర్కి, అవైతే తీస్తున్నారు. ఇదనమాట ఈసారి మా తోట ఎక్స్ప్లోర్ వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇవైతే మాకు చిన్న చిన్న మెమరీస్ అనమాట, మా తోటకి వెళ్ళామన్న చిన్న సాటిస్ఫాక్షన్ అనమాట ఇవి. ఇంతకీ ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. అలాగే నచ్చితే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.